చెప్పుమా ఏదో ఒకటి. హాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. నమస్తే గాయ్స్. ఈరోజు మా వంగ తోట నాట్ల ఇడికైతే వచ్చాము. మా నవీన్ మాయ వాళ్ళ తోట దగ్గరికి. ఫ్రెండ్స్ ఇవే వంకాయ నాట్లు వడబోతున్నా. స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడు. ఇంకా వేళ్ళు ఎండిపోయి మొక్క పోతుంది. పెట్టుకోవాలి. ఓకే ఓకే ఓకే. వీడియో చేస్తాను. ఇప్పుడైతే కావిడి ఉట్లు పన్నాలి. ఎందుకంటే నాట్లు వేయడానికి నీళ్ళు కావాలి కాబట్టి. పక్కనే బాగుందండి, మాకు దగ్గర కాబట్టి చాలా ఈజీగా ఉంది. చేతతో తెండుకొని కొండలతో మొయ్యాలి. మోసి తెచ్చి ఇక్కడ దించితే వీళ్ళు మొక్కకి కొంచెం కొంచెంగా పోస్తారు. ఇంకొక ఆవిడనైతే బావి దగ్గర అల్లుతున్నాడు మా చిన్నాన్న. అక్కడ నుంచి ఒక ఆవిడ పట్టుకుని వస్తుంటే ఊడిపోయింది మధ్యలో. మాకంటే అల్లడం రాదు, అందుకే మా చిన్నాన్న పిలిస్తే వచ్చాడు, అల్లాడు. ఈ చుట్టుపక్కల ఉన్న భూములన్నిటికీ ఒక్కటే బావి. ఈ బావి నుంచి అందరూ కూడా నీళ్ళు మోసుకెళ్తుంటారు. చాలామంది ఎక్కడి నుంచి తీసుకెళ్తుంటారు నీటిని వంగ తోటలో వేయడానికి. ఈ వంగ నాట్లు వేయడంలో నీళ్ళు మోయడం చాలా కష్టమైన పని. మిగతాదంతా చాలా ఈజీగా ఉంటుందండి. నేనైతే చాలా రోజుల తర్వాత కావిడి మోస్తున్నానండి. నాకు ఎంతో కొంత అలవాటు ఉంది కాబట్టి మోసేస్తున్నాను, కష్టమైనా సరే. కొత్తగా ఎవరైనా మోస్తే వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. ఇలా ఉంటాయి కష్టాలు. ఇలా తీసుకెళ్ళి వాటర్ని తీసుకెళ్ళి అలా వంక మొక్కల దగ్గర పోయాలండి. ఇలా లైన్ డోర్ వేసుకొని లైన్ ప్రకారంగా నాట్లు వేస్తామండి. అలా లైన్గా వేయకపోతే, లైన్ దారం వేయకపోతే మొక్కలు దగ్గర అయిపోయి దిగుబడి అనేది రాదు, తొందరగా పోతాయి మొక్కలు కూడా. ఇలా బొరుగుతో లైన్ దారం ప్రకారం గుంతలు తీసుకోవాలి. తీసిన గుంతల్లో వాటర్ పోయాలండి. వాటర్ పోసాక అందులో గుంతకు మొక్క లెక్క వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వెనక ఉన్న వాళ్ళు నాటు వేస్తారు వాటిని. ముందు రోజు వర్షం పడ్డది కాబట్టి తొందరగా నాట్లు వేస్తున్నామండి, లేకపోతే ఇంకో 2-3 డేస్ పడుతుంది వేయడానికి. నిన్న వర్షం పడింది కదా అని వచ్చాము. ఇక్కడికి వచ్చాక ఎండ దోవలు తెచ్చేస్తుంది బాగా మాకు. ఇలా చూడండి, వెనక నుంచి ఇలా నాట్లు వేసుకొని వస్తుంటారు. ఇదే ప్రాసెస్ లాస్ట్ వరకు ఉంటుంది. నువ్వు ఫస్ట్ లో 5 మొక్కలు నానేసినవా? ఎవరు నానేసిన? అందరూ అలాగే నానేస్తారు. తీసి మొక్కలు తీసి బయటపడేమమ్మా. ఆ బకెట్ నీళ్ళు పెరవమ్మా. నీళ్ళు చిన్నపాటి కన్ఫ్యూజన్ అనమాట. లైన్ మిస్ అయిపోతుంది. బ్రేక్ అయ్యింది కొంచెం. స్టార్టింగ్ 3 లైన్లు వేసాము. ఈ 4 లైన్ వచ్చినప్పుడు కల్లా మొత్తం చిన్న కన్ఫ్యూజ్ అనమాట. ఎందుకంటే చిన్న చిన్న అక్కడ పూల్లో కనిపిస్తున్నాయి కదా, అవి మిస్ అయిపోయాయి అనమాట. లైన్ మిస్ అయిపోయింది. సో ఇప్పుడు దాన్ని కరెక్ట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేయాలి వర్క్. మా నవీన్ మాయ ఎక్కడ ఉన్నాడు, వస్తాడు మెల్లిగా. మాయా ఓకే ఓకే. ఏమైనా సందేశం ఇవ్వాలనుకుంటున్నారా? నో కామెంట్స్. ఏమో చూడాల. ఇప్పటివరకు తాతయ్య గుంతలు తవ్వాడు. ఇప్పుడే జలదనం తినడానికి వెళ్ళాడు. నేను ఎలా ట్రై చేద్దామని బరువు పట్టుకొని గుంతలు తవ్వుతున్నాను. ఏదో అనుకున్నాను కానీ గుంతలు తవ్వడం అంటే చాలా కష్టం అండి. ఏదో అలా ట్రై చేశాను, పర్లేదు, బాగానే తీశాను. వాళ్ళంతా కరెక్ట్గా కాకపోయినా నాకు వచ్చినట్టు తీశాను. నేను గుంతలు తీస్తున్నానని నాకు పోటీగా మా తమ్ముడు కూడా గుంతలు తీస్తున్నాడు. రాకపోయినా కష్టపడుతున్నాడు మెల్లగా. ఇక్కడ చూడండి ఎంతమంది రైతులు ఉన్నారో. చెప్పాను కదా స్టార్టింగ్లో, చుట్టుపక్కల ఉన్న భూములు మొత్తం ఇంకా ఒకటే బావి. నిన్న వర్షం పడడంతో చాలామంది ఈరోజు నాట్లు వేయడానికి వచ్చారు. చాలా కష్టపడుతున్నారు ఇక్కడైతే. ఇదిగో మా మాయ కావిడి మోస్తున్నాడు, నా కోసం వచ్చాడు హెల్ప్ చేయడానికి. ఫ్రెండ్స్, ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల చెట్టు నీడ కిందకి వచ్చాము అందరము. చూడండి ముఖం ఎలా అయిపోయింది, ఎర్రగా అయిపోయింది ఎండకి. ఎండలో పనిచేయడం చాలా కష్టం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు ఎంత గుడ్డు ఉడిచాము. ఎండ చాలా ఎక్కువగా ఉంది. ముసలు అయితే అసలు ఉండలేకపోతున్నారు. మామూలు ఎండ కాదు, మా ఉమా గురు చాలా కష్టపడతాంట. వాళ్ళు తీరుతుంది ఈరోజు ఎండ మాత్రం మామూలు లేదు. హాయ్ చెప్పు గురు. ఏదో అనుకున్నాం కానీ ఎండ మాత్రం చాలా తీవ్రతగా ఉంది. నిన్న వర్షం పడింది కదా, చల్లగా ఉంటుంది అనుకున్నాం మేమైతే. కానీ ఇక్కడికి వచ్చాక అడ్డకి బుక్ అయిపోయాము.
దోవలు తీరిపోయింది మాకైతే. ఎండ ఎక్కువగా ఉంది కదని చట్నీ అడిగి వెళ్తే తాతయ్యలు తిడుతున్నారు, ఏం కుర్రాలరా మీరు అనుకుని. వాళ్ళ వయసులో అయితే వాళ్ళు ఎండ ఏం చేసేదంటే కాదు వాళ్ళకి. వాళ్ళైతే చాలా స్ట్రాంగ్ అండి. వాళ్ళ ఫుడ్ వేరే, అంత వేరే వాళ్ళదే. ఇప్పుడు మనలాంటి వాళ్ళ మీద ఉండలేకపోతున్నాం ఎండకి. ఎలాగోలా లాస్ట్కి వంక నాట్లు వేయడం అయితే కంప్లీట్ చేసామండి. నాకు హెల్ప్ చేయడానికి నాకు ఫ్రెండ్స్ వచ్చారు చాలామంది. ఈ పనినే కాదు, ప్రతి పనిలో కూడా నా ఫ్రెండ్స్ నాకు హెల్ప్ చేస్తుంటారు. ఫైనల్గా చూసాండి ఫ్రెండ్స్, మా వంగ తోట నాట్లు వేయడం అయిపోయింది. మేమైతే ఫుడ్ తెచ్చుకున్నాం. ఫైనల్గా మా వర్క్ అయితే అయిపోయింది. చాలా కష్టపడి మీరు అయితే ఎండలో కష్టపడాలంటే చాలా చెప్పాలంటే దోల తెరిపింది. ఇక మా తమ్ముడు నీడలు తప్పించి ఎండలోకి రాడు. ఇగో ఫైనల్గా అయితే సాధించాం. మళ్ళీ వంకాయలు కాసేటప్పుడు పెడతాం వీడియో. వెయిట్ అండ్ సీ. ఓకే గాయ్స్, మా వర్క్ అయితే ఈరోజు కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా, ఎండ మాత్రం మామూలు దోల తీరిపోయింది. ఏం చేస్తాం, రైతు కష్టం అలాగుంటుంది. మీరైతే బేరాలు ఆడేటప్పుడు 190 బేరాలు ఆడతారు, కానీ ఒక రైతు కష్టం ఎలా ఉంటుందో చూసారా. ఎంత ఎండలో ఈ వంకాయ నాట్లు వేసాం మేము. మా మాయ చూడండి ఎంత కష్టపడ్డాడు. మాకు లక్ ఏంటంటే మాకు బావి కొంచెం దగ్గరలోనే ఉంది కాబట్టి చాలా స్పీడ్గా అయిపోయింది వర్క్. ఇంకొంచెం దూరం ఉండి ఇంకా కష్టమయ్యేది. చూస్తున్నారు కదా, చాలామంది ఇంకా అక్కడ పని చేస్తున్నారు. దూరం నుంచి కూడా తెచ్చి ఇప్పుడు కష్టపడతాను. ఇప్పుడు నీడలు ఉండేవాడినా ఎండకు వచ్చాను. ఒక్కసారిగా ఎండకు రాగానే చూడు మాయా, చూడండి అంతా చెమటే, స్వేదము చెమట చిందించి రైతు అయితే సాధించాము. ఓకే, ఫైనల్గా దోల తీరిపోయింది. చివరిగా లంచ్ చేసి ఫినిష్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, పని అంతా అయిపోయింది. భోజనం చేస్తాను ఇప్పుడు. ఆరు బయట భోజనం చేయడం అంటే చాలా బాగుంటుంది. ఎలాంటి ఫుడ్ అయినా సరే టేస్ట్ వచ్చేస్తుంది బయట తింటే. ఇవ్వండి, ఇదో పిక్నిక్లో ఉంది మాకైతే. పిక్నిక్లోనే ఉంది. ఉమా తమ్ముడు సిగ్గుపడిపోయి తింటాడు, కనీసం చూడట్లేదు ఇటు. చూడండి ఫ్రెండ్స్, చేప, అప్పడం, పప్పు,